సర్వేలో పాల్గొనని కేసీఆర్కు అడిగే హక్కు ఎక్కడిది? బలహీన వర్గాల గురించి ఆయన మాట్లాడమా? నిజంగా ఇది హాస్యం అంటున్నారు వాళ్ళు. మన పొన్నం ప్రభాకర్ అన్న, కోమటిరెడ్డి వెంకరెడ్డి పటేల్ ఏమంటారు అంటే, వీళ్ళు సర్వేలనే పాల్గొనలేదు ఈ కేసీఆర్ వాళ్ళు, వీళ్ళకి అడిగే హక్కు ఎక్కడిది? అప్పట్లో సమగ్ర సర్వే కేసీఆర్ ఇంటికే పరిమితం అయిందంట, అదైతే వాస్తవమే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టీ పదవులు ఇది పేపర్ చూసుకొని చెప్పేదానికంటే ఇలా ముచ్చట, ఈ పేపర్ చూడాలి, నేను సకాలం ముచ్చట చెప్తుంది. కానీ నిజంగా కూడా వీళ్ళు సర్వేలో ఏమైనా పాల్గొన్న ప్రజలారా? ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ బీసీ గణన కానీ కులగణన కానీ ఏ రకంగానైనా ఏనాడు అయినా కానీ ప్రభుత్వం వాళ్ళు వచ్చి లెక్కలు రాసుకపోతారు అంటే రాసుకపోయింది, మాకేమెక్కరా? ఇంకా నలుగురు చెప్పారు ఇంకా పోయిన పార్టీ వాళ్ళకు, మీరు ఆ సర్వేలో పాల్గొనకూరి, అది మన పార్టీకి విరుద్ధం అని చెప్పారు. అన్నరా అనలేదా? అని ఇవాళ బీసీలకు ఇంత కావాలి అంత కావాలి ఉన్నదానికి మొత్తం అంత పెద్ద ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇంత గొర్రెతో కదా తీసుకొచ్చి చేసింది వీళ్ళు కాదా? ఇవాళ వీళ్ళు చెప్తారు ఇంకా బీసీలకు న్యాయం చేయాలి. మరి బీసీలకు న్యాయం చేయాలన్నావు కానీ ఆ కేసీఆర్ చిన్న ముచ్చట తెలియకడుతున్నా. ఇప్పుడు నీ పార్టీ పదవులు సరే రాజకీయంగా పక్కపెట్టి, కానీ నీ పార్టీ పదవులు ఏ ఒక్క బీసీ కన్నా ఇచ్చిన ముఖం ఉందా మీకు? ఒక్క పదవన్నా మీ పార్టీలో ఆయమన్న పదవి బీసీలకు చేతులు పెట్టినట్టు చరిత్ర ఉన్నదా? ఉండదు. ఇప్పుడు వాళ్ళని బీసీలు అడుగుదామంటే వాళ్ళని అడగనియవు, మళ్ళా అడిగేది మీరే. ఆయన బీసీల రాధను మొత్తం తలకిందులు చేసింది మీరే, మళ్ళీ ఇవాళ బీసీల కోసం కొట్లాడేది మీరే. మరి ఎవరు నమ్ముతారు అనుకుంటారు మీ అంతా ఈ మాయల పక్కీరు డ్రామాలన్నీ? అంటే బీసీలు అంతా అగ్గు దొరికిరు, ఏదో ఓ అంటే ఓ అంటారు, ఓసివా అంటే ఓసివా అంటారు, ఉసి కలుపుతారు అనుకుంటారా? అవుతుందా? జనాలు మస్తు అప్డేట్ అయిపోయారు సారు, విన్నరా? మీరు బీసీలకు ఏమాత్రం న్యాయం చేసిరు, ఎంత అన్యాయం చేసిరు అనేది బీసీ జనాలు ఏమైనా పసిగట్ట లేకుంటుండ్రా? నిజంగా కూడా కులగణన చేస్తురంటే మీరు కులగణనకు వ్యతిరేకమని అంటుంది. మరి కులగణనకు వ్యతిరేకం అంటే మళ్ళీ ఇలా కులగణన ప్రకారంగా బీసీలకు ఇంత శాతం రిజర్వేషన్ కావాలి, ఎంత శాతం రిజర్వేషన్ ఇస్తారు అనేది రేపు వచ్చే ఎలక్షన్లలో తెలుస్తుంది. నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇప్పుడు బీసీలకు కరెక్ట్ అయిన న్యాయం చేయకుంటే నీకు చేసిన పనే కాంగ్రెస్ కూడా చేస్తుంది. అందులో పెద్ద భాగ్యమా బంగారమా? జనాల దగ్గర లేదా ఆయుధం? ఓటు అయితే చక్కదనాల ఆయుధం అవుతుంది కదా, ఎవరికైనా మందు పెడతారు జనాలు, దాంట్లో ఎలాంటి సందేహం ఏం లేదు. కానీ నువ్వు కొత్తగా ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకుని దయ్యాలు వేదాలు వలుకుతున్నట్టు గడుకోసారి మా బీసీలకు న్యాయం చేయాలి, మా బీసీ అసలు కరెక్ట్గా మాట్లాడితే నువ్వు బీసీవే కాదా? నువ్వు బీసీ అవుతావా? నీ సర్టిఫికేట్ బీసీ ఉండొచ్చునా? నీకు కానీ నీ కొడుకు కానీ నీ బిడ్డకు కానీ నీ అల్లుని కానీ ఎవరికైనా ఉన్నదా? ఏం లేదు. ఎంతసేపటికి బీసీ వాదం ముందలేసుకోవాలి. ఇక అన్నీ అయిపోయినాయి. నిన్న మన దాకా రైతుల పంచాయతీ చేసినావు, అదే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బీసీ పంచాయతీ ఎందుకు? రానున్నాయి స్థానిక ఎలక్షన్లలో ఎట్లా చేయాలి, జర ముదల పడాలనే ఆలోచన, అంతకు మించింది అయితే ఏం లేదు కదా. సరే చేయి, ఎట్లా? ఇప్పుడు ఆయన ఏమైనా పని చేస్తే అది తప్పురప్పిరా, ఆయన పని చేయని చెప్పాలి, అంతేగాని ఎంతసేపటికి బీసీ వాదం మాట్లాడుతున్నందుకు నిజంగా కూడా మీరు అర్హులే కాదు. ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డి పొన్నప్రభాకర్ చెప్పింది కాదు, జనాలు అనుకున్న ముచ్చితే బీసీల గురించి ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే మళ్ళీ వీళ్ళకే అంటే పార్టీ అంటే వాళ్ళదేనా కానీ వాళ్ళు ఇంటిదేనా పార్టీ అందరు రాదు. కానీ గంట బుక్ ఇంటి పరిపాలన ఉందనే కదా 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పడ్డది. ఎందుకు పోయిరని అడితే మొన్న అంటుండే కదా, కుటుంబ పాలన ఉంది, ఆ కుటుంబ పాలన మీరు చూడలేకనే పోయి పక్క పార్టీలో పడడం. ఆయమనుడు అయితే ఇన్ని పార్టీలు ఎందుకు కూడా పొందరాలు. కానీ నీ ఒక్క కుటుంబం కోసం రాష్ట్రాన్ని మొత్తం ఆడుకున్న సంగతి అందరికీ ఎదుగుతున్నాం వచ్చినాయి. మళ్ళీ ఇలా కొత్తగా వచ్చి బీసీ వాదం, మా బీసీలకి ఇంత న్యాయం, దయచేసి మీ దండం పెడతాం అయ్యో కలవకుంట ఫ్యామిలీ, మా బీసీ అనుకురి. నిజంగా బీసీలు కలిసేసినాయంటే ఏం కొడతారు మిమ్మల్ని, ఇదైతే పక్క. ఎందుకంటే మా బీసీ అనుకూరి, బీసీలో న్యాయం చేయమనమే పొరపాటు. ఎందుకంటే నువ్వు అనకూడదు, మీ పార్టీ ఇంకోవాలన్నా కానీ సరే, కానీ మీరు అన్నది. ఎందుకంటే 27-30% ఉన్న బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి 16-17 కాడికి పట్టుకొచ్చింది మీరు. ఇది అయితే జగవేర సత్యం, మీరు చెప్పిన అబద్ధం అయితే కాదు కదా. జర మమ్మగాని వాళ్ళ నోటి నుంచే కాలం వచ్చింది. బీసీలు అంతా నిజంగా కలిసేసినాయంటే మీ నోట్లు వస్తారు, ఇది మాత్రం పక్క. బీసీల గురించి మరొకసారి మాట్లాడకూడదు, మీకు దండం పెడతాం, మీకు ఉంటా.